అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి అనగానే మనకి మూవీసు, దానికి సంబంధించి పెద్ద పెద్ద సినిమాలనమాట. అంటే తెలుగు ప్రజలకిది పెద్ద పండగ. కాబట్టే పెద్ద పెద్ద సినిమాలు మొత్తం కూడా సంక్రాంతి వేదికగా రాబోతున్నాయి. చూస్తే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్, దాంతో పాటుగా చూస్తే రాజా సాబ్, దాంతో పాటు రవితేజ, ఇలా అందరూ కూడా శర్వానంద్, విజయ్ అందరూ కూడా ఈ పండగకి రాబోతున్నారు. ఈ పండుగ రేసులో మొట్టమొదటిగా రాజా సాబ్ అంటే 9వ తారీఖున అంటే రేపు విడుదల కాబోతుంది. దీనికి సంబంధించే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ రన్ అవుతున్నాయి. దీనికి సంబంధించే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒకసారి షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతుంది. అయినప్పటికీ ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రీమియర్స్ చూస్తే బుక్ మై షోలో తెలంగాణకి సంబంధించి ఈ టికెట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు బుక్ మై షోలో పెట్టని పరిస్థితి. ఎందుకంటే టికెట్ రేట్లకు సంబంధించి పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జీవో ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంతకుముందు కూడా అఖండాకి సంబంధించి కూడా ఇలాంటి సస్పెన్సే కొనసాగింది. అసలు ప్రీమియర్స్ పడతాయా, రేపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా ఉత్కంఠ ఉంది. అలాగే ఈ సినిమాకు కూడా రాజా సాబ్కి కూడా అలాంటి ఉత్కంఠే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పుష్ప సందర్భంగా జరిగిన ప్రీమియర్స్కి సంబంధించి జరిగిన ఏదైతే గొడవలకు సంబంధించి తర్వాత ఆయన అసెంబ్లీలో డైరెక్ట్గా ఆయన మాట్లాడారు. ఏదైతే ప్రీమియర్స్కి సంబంధించి మేము దాని తర్వాత ఇంకేమి ఉండవు, అసలు మమ్మల్ని ఏమి అడగొద్దు అని కూడా మాట్లాడారు. దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అంతకుముందు దీనికి సంబంధించే ప్రీమియర్స్ ఏమి ఉండవు కూడా అని కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ దాని తర్వాత కొన్నిటికి ఇచ్చారు. కానీ ఇప్పుడు రాజాసాబ్కి సంబంధించి ఇప్పటి వరకు జీవో రాలేదు. దాంతోపాటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. అసలు ప్రీమియర్స్ వస్తాయా రావా అనే ఉత్కంఠలో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక పక్కన చూస్తే తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో టికెట్ల పెంపుకు జీవో జారీ చేసింది. అక్కడ యాజ్ యూజువల్గా అంటే ప్రీమియర్స్ ఈరోజు చూడబోతున్నారు ప్రేక్షకులు. కానీ ఇక్కడ మాత్రం అంటే తెలంగాణలో మాత్రం తెలంగాణ సర్కార్ ఏదైతే ఉందో ప్రభాస్ ఫ్యాన్స్కి రాజా సాబ్కి షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉత్కంఠ ఉంది. అసలు వస్తుందా రాదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రీమియర్స్ 6కో 7కో పడతాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా బుక్ మై షోలో ఇప్పటి వరకు కూడా టికెట్లు పెట్టకపోవటం, దాంతోపాటు అసలు వస్తుందా రాదా అనేది కూడా చాలామంది ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అంతకుముందు ఎలాగైతే అఖండ 2కి సంబంధించి లేట్ నైట్ కొంచెం పర్మిషన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కొంచెం సమయం తీసుకొని అంటే కోర్టు టైం అయిపోయిన తర్వాత లేకపోతే ఎలా వెళ్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే 1000 రూపాయలు అక్కడ ఏదో ఒక టికెట్ 1000 రూపాయల టికెట్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ. ఇక్కడ చూస్తే కనీసం 800 ఒక కామన్ ప్రైస్తో ముందుకెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ ఫ్యాన్స్ కానీ రాజా సాబ్ కానీ షాక్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇప్పటికైతే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడు దానికి సంబంధించి అంటే బుక్ మై షోలో ఎప్పుడు ఈ యొక్క టికెట్స్ పెడతారా, ఎప్పుడు టికెట్ తీసుకుని సినిమాకి వెళ్దామా అన్నది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. దీనికి సంబంధించి జీవో వస్తుందా లేకపోతే ఏం జరుగుతుందని కూడా మనం వెయిట్ చేద్దాం. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.